జర్నలిస్టులు రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఇక మేల్కోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ జర్నలిస్టులను మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు న్యాయం చేస్తామని అన్నది. ఇప్పటి వరకు జర్నలిస్టుల ఊసెత్తడం లేదు. ఇంకో 3 నెలలు అయితే సంవత్సరం గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, కానీ జర్నలిస్టుల పక్షాన కనీసం ఒక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు. ఖచ్చితంగా జర్నలిస్టులు సంఘాలకు అతీతంగా హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మభ్యపెట్టి మోసం చేస్తే ఈరోజు 9 నెలలుగా కాంగ్రెస్ జర్నలిస్టుల ఊసే ఎత్తడం లేదు. కాబట్టి మనం పోరాటం చేస్తేనే హక్కులు సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ సంఘాలకు దూరంగా ఉండి జేఏసీగా జర్నలిస్ట్ జేఏసీ అనే మన హక్కులు సాధించుకోవడం కోసం కృషి చేద్దామని కూడా C4 మన సమాజం తరఫున నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన హక్కులు కావాలంటే పోరాటమే తప్ప ఈ ప్రభుత్వం మంత్రాలకు చింతకాలు రాలగొట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం తీరు కూడా జర్నలిస్టులపై మొసలి కన్నీరే తప్ప ప్రేమనైతే లేదు. సవితి తల్లి ప్రేమ మాత్రం జర్నలిస్టులపై చూపెడుతుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై దాడులు చేస్తుంది, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతుంది, జర్నలిస్టుల గొంతు విసికే ప్రయత్నం చేస్తుంది. మొన్నటికి మొన్న సీఎం తమ్ముడు కొండలరెడ్డి జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డాడు. నిన్న తిరుపతి రెడ్డి అని సీఎం సోదరుడు ఇంకొక ఆయన సంబంధించిన FTL ఆయన భూమి ఉందని ఆయన ఇల్లు ఉందని చెప్పి నోటీసులు అతకబెడితే అక్కడికి పోయి మహిళా జర్నలిస్ట్ RTV తను అక్కడ వాయిస్ ఇస్తూ జరుగుతున్నటువంటి వ్యవస్థ, హైడ్రా వ్యవస్థ గురించి వివరిస్తూ ఉంటే ఆయన అనుచరులు కూడా కెమెరాపై దాడి చేయడం జరిగింది. రాష్ట్రంలో దాడులు యథావిధిగా కొనసాగుతున్నాయి. జర్నలిస్టుల హక్కులను కోల్పోతున్నాం. జర్నలిస్టుల విలువలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళ రాస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మేల్కోండి. జర్నలిస్టుల హక్కుల సాధనకు రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం కండి.